నాయకుడు అంటే జనాల ఆపతి సాపతి అరుచుకోవాలి. వాళ్ళ మంచి షెడ్డలల్లో ఎప్పుడూ భాగం కావాలి. అట్లయితేనే పబ్లిక్లో పతారా. ఇగో గీ మాటలను పొల్లు పోకుండా నిజం చేస్తుండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఎక్కడ జనాలకు ఆపతొచ్చిందని తెలిసినా కూడా నేనున్నా అని పోతుండు. వాళ్ళకు ధైర్యం చెప్తుండు. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, మంగళవారం నాడు విశాఖపట్నం జాలర్పేటకు పోయిండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఈ నడుమ సముద్రంలో పడవ మునిగి 6 మంది పానాలు పోయిన ముచ్చట ఎరుకున్నదే కదా. అవోగా బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పిండు. ఏం రందిపడకురి, మీకు మేమున్నాం అని వాళ్ళ నడుమ కూర్చొని మాట ముచ్చట పెట్టిండు. పానాలతోని బయటపడ్డ చిన్న అన్నని అడిగి టక్కర్ ముచ్చట్లన్నీ అడిగి తెలుసుకుండు. అటెనక మైకుల ముంగడికి వచ్చిన జగన్ సారు మొదలు పానాలు పోయినలకు అట్లనే బతికి బయటపడ్డ చిన్న అన్నకు 7 లక్షల రూపాయల సాయం అందిస్తామని చెప్పుకొచ్చిండు. అదైనాక సీదా సర్కార్కే సూటి పెట్టిండు. ఒడ్డుకు పడవ మునిగిపోయిన తావుకు 10 మైళ్ళ దూరమే ఉంది. మునుగుతుందన్న ముచ్చట తెలిసిగిన అధికారులు దబ్బిన అలర్ట్ కాలేదు. ఒకవేళ టైంకు పోయింటే ఇన్ని సావులు అయ్యేటి కావని చెప్పి గర్వమైంది సారు. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. విశాఖలో నేవీ ఉంది, కోస్టల్ గార్డ్ ఉంది, అన్ని తీర్ల ఆదుకునే సవలతులు కూడా ఉన్నాయి. అయినా కూడా లాపర్వా చేసిరు అనేది సార్ అంటున్న మాట. 6 ఇండ్లు మునిగినా సుత సర్కారోళ్ళు ఎవ్వరు కూడా ఇట్లొచ్చి ముఖం చూపేయలేదు. ఇంత మానవత్వం ఉండదా అని కూడా మాట్లాడుకొచ్చిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు వచ్చే తాప పంక పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మీ అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చిండు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఒక నెలలోపే మేలు చేస్తున్నారు. గిట్ల నడిచింది సారు ముచ్చట. ఇక అంతకంటే మొదలు గాలి మోటార్ డిపోల జగన్ సారుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికిర్రు. సారిగిన అందరికి దండం పెట్టుకుంటూ ముందుకు సాగిండు. అయితే మావిగన్ పోస్టర్లతో పాటు సినిమా డైలాగులు రాసిన పోస్టర్లు కొన్ని హల్చల్ చేసినాయి. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్. ఆ బలహీనుడి పక్కన సుధా బలం ఉంది, అదే జగన్ సారు అని రాసిన పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. ఏదేమైనా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చుడు బాగుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.